వెలుగుతున్నామా? ఇదో ప్రశ్న. నన్ను నేను, మిమ్మల్ని మీరు, మనం అందరం ఒక వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏమిటంటే, ఆర్ వి ఎగ్జాక్ట్లీ లైక్ స్టార్స్? ఆర్ వి షైనింగ్? ఆర్ వి గివింగ్? ఆర్ వి ఇల్యూమినేట్స్? మనం వెలుగుతున్నామా? మనం షైన్ అవుతున్నామా? మనం ప్రకాశిస్తున్నామా? ఆరిపోయాం. ఒకవేళ వెలుగుతున్నావైతే నువ్వెక్కడ వెలుగుతున్నావు? లోకంలో మనము వెలుగుతున్నామా? ఇది చాలా నూతనమైనటువంటి కార్యక్రమం అండి. గొప్ప ఆలోచన. మనము పౌలు అన్నాడు, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. లోకమందు జ్యోతులు. ఒకవేళ మనమందరం కూడా జ్యోతులమైతే, సువార్త చేత వెలిగింపబడిన కాంతులు అయితే, ఈ నశించిపోతున్నటువంటి లోకంలో చీకటమయం ప్రభువుని ఎరగిన అంధకారమయమైనటువంటి లోకంలో మన వెలుగు ఎంతమందిని రక్షిస్తుందో చూడండి, ఎంతమందిని ప్రభువు దగ్గర నడిపిస్తుందో చూడండి. మన వెలుగు, మన ప్రవర్తన, మన మాట, మన విధానం ఎంతమందిని ప్రభువు దగ్గర నడిపించిందో చూడండి. నన్ను నేను ఒకసారి ఈరోజు ప్రశ్నించుకోవాలి. నా ప్రవర్తన ద్వారా, నా మాట ద్వారా, నా భక్తి ద్వారా ఎంతమంది ప్రభువు దగ్గర రాగలిగారు? అసలు నేను నడిపించగలిగినా? మనం ఆలోచన చేసుకుంటే నిజంగా మనందరికీ భయం వస్తుందా లేదు? మనందరికీ భయం వస్తుంది. నేను వెలుగుతున్నానా? ఇది లోకంలో చూసి ప్రభు మహిమ పొందేంతగా నేను వెలుగుతున్నానా? నేను ప్రకాశిస్తున్నానా? నా కాంతిని నేను అందించగలుగుతున్నానా? సమాజాన్ని ప్రభువుకు మహిమకరంగా, ప్రభువు సమాజం చూసి, నన్ను చూసి ప్రభువు మహిమపరిచేటట్లుగా నేను ఉండగలుగుతున్నాననేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. ఇదేదో చెవులతో విని వెళ్ళిపోయేది కాదు. నిజంగా నా హృదయాన్ని ఇది పట్టుకోండి. ఈ మాట నిజంగా నా హృదయాన్ని కొంచెం గట్టిగా గర్జిస్తూ, మనం వెలుగుతున్నామా? ప్రకాశిస్తున్నామా? మీరు అట్టి జనం మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుతున్నారు. లోకమందు జ్యోతులు. జ్యోతి ఎప్పుడు కూడా వెలుగును ఇవ్వాలి, వెలుగునివ్వాలి, ప్రకాశించాలి, ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉండాలి, ఎదుటి వారికి ప్రభువులోకి నడిపించేదిగా ఉండాలి, సహాయపడేదిగా ఉండాలి. క్రిస్టియన్ ఫెయిత్ అనేది చాలా గొప్ప. ఇది మేలుకరమైందే తప్ప ఇది కీడుకరమైంది. అరే క్రైస్తవులు ఉన్నారా అని అంటే అమ్మ బాబోయ్ వీళ్ళతో పెద్ద ప్రమాదం అనేటువంటి ఆలోచన సహజంగా ఎక్కడ లేదు, ఉండదు. ఎక్కడ ఉండదు. మిగతా వాళ్ళు ఒకవేళ ఉంటే ఏమైనా ఉంటే ఏమో, కానీ విశ్వాసులు ఎక్కడ ఉంటారో, నిజమైన విశ్వాసులు ఎక్కడ ఉంటారో అక్కడ శాంతి సమాధానం ఉంటుంది. మనం నేర్పుకు దీవెనకరంగా మార్చుకోవాలి. జీవవాక్యమును చేత పట్టుకుని ఎలా వెళ్తాం? నేను వెలగాలి అని అంటే నాతో నేను వెలగలనా? ఎవరు? నో వన్ కెన్ గివ్ దిస్ రైట్ బై హిమ్సెల్ఫ్. నా వల్ల నేనేమి అండ్ నథింగ్. ఒకవేళ ఇంకో ఈ జీవవాక్యం ఎలాంటి పదం వాడారు? జీవవాక్యం అన్నా. జీవవాక్యం, రోడ్ ఆఫ్ లైఫ్. దిస్ ఈజ్ రోడ్ ఆఫ్ లైఫ్. ఇందులో ఈ మాట జీవం లేదు. అసలు దీంట్లోనే జీవం లేదు. దిస్ వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లైఫ్. దీని అర్థం ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే ఈ జీవమై ఉన్నటువంటి వాక్యము. దాని దగ్గరికి ఎవరు వస్తున్నారో, ఆ సువార్త ద్వారా ఎవరు పట్టబడుతున్నారో ఆ వెలుగు ఆ పట్టబడినటువంటి జనానికి కూడా, మనకు కూడా ఇది వెలుగును. ఇందులో చాలా మంది మాట్లాడుకుంటారు ఇది ఒక బూతు గ్రంథం అని ఈ మధ్య అర్థమైన ప్రచారాలు చేస్తారు. అబద్ధాలు పుట్ట అంటున్నారు.